మే 6 దేవుని వాక్య ధ్యానం. యెహోవా అతనికి తోడుగా ఉండెను. రాసులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈరోజు వాక్యము దేవుని యొక్క తోడు ఏ విధంగా వస్తుంది అనే దానిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలామంది మనలో దేవుని తోడు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన తోడుగా ఉంటే సమస్తం జరుగుతాయని విశ్వసిస్తారు. ప్రియ విశ్వాసి, హిజ్కియా తన జీవితంలో దేవుని తోడును ఏ విధంగా పొందుకున్నాడో చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండడం మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకమైన వాటిని తీసివేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా ఉండడంలో, దేవుణ్ణి హత్తుకోవడంలో, ఆయనను వెంబడించడంలో ఏమాత్రం కూడా వెనుక తీయకుండా దేవుడు ఏమైతే ఆజ్ఞలను మోషేకి అనుగ్రహించి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పమన్నాడో వాటన్నిటినీ పాటించినటువంటి వ్యక్తిగా హిజ్కియాని మనం చూస్తాం. కావున యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోట జయము పొందుకున్నాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆశీర్వాదం. దేవుని తోడుంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమందుకు వెళ్ళినా నీకు జయం వస్తుంది. చాలామంది భయపడతారు. ఏ స్థలానికి వెళ్ళాలి, ఎలాంటి స్థలం ఉంటుందో అని ఆలోచిస్తారు. కానీ దేవుని తోడుగా నువ్వు ఉంటే అది అకోరు లోయ అయినా సరే ఆశీర్వాదపు లోయగా మార్చే శక్తి దేవుడు. అక్కడ జీవము లేని నిర్జీవమైన ఎముకలు ఉన్నా సరే దేవుని యొక్క తోడుతో అక్కడ వెళ్ళగలిగితే అవి జీవం కలిగిన సైన్యంగా నిలబడతాయి. నీకు శ్రమగా నీ ముందు ఉన్నప్పటికీ యెహోషాపాతు ఆ శ్రమనే ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు దేవుని తోడుతో. దేవుని తోడునడం వల్ల చెరసాలే ఆశీర్వాదమై అక్కడ అధికారిగా మార్చబడ్డాడు యోసేపు. దేవుని తోడుంటే నీకు ఎలాంటి శ్రమైనా ఆ శ్రమనే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శ్రమ తీసేయవలసిన అవసరం లేదు, మంచి స్థలాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఏదైనా సరే నిర్జీవమైనదైనా శపితమైనదైనా అది ఏమాత్రం ఉపయోగం లేనిదైనా సరే జీవం లేని రాళ్లలో నుండి నీళ్లను రప్పించిన దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడు, ఎలాంటి పరిస్థితినైనా చేదు నీరును మాత్రమే మంచి నీరుగా మార్చాడు. కానీ అక్కడ వారికి మంచినీరుని ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. చూడండి, ప్రభువు ప్రతి కార్యము కూడా దేవుని తోడు ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, శ్రమనే సంతోషంగా మారుస్తున్నాడు. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తున్నాడు. పరిస్థితిని మార్చడం కాదు, పరిస్థితిని తీసివేయడం కాదు, ఉన్న పరిస్థితి ఏదైనా అది నీకు అనుకూలమైన పరిస్థితిగా మారుస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుని తోడుతో జరుగుతుంది. ఆయన తోడు నీకు దొరకడానికి దేవునికి వ్యతిరేకమైనవి తీసి ఆయనతో ప్రయాణించాలి. అతి కృప ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి అయినా. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.